కదా వంట రానోళ్ళు కూడా వంట నేర్చుకొని మరీ చేస్తారు ఇలాంటి కిచెన్ ఉంటే. హలో మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజయ్ హోమ్. ముందుగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ స్టోర్లో కొత్త ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది మామ. ఈ మార్బల్స్ కానీ, ఇంట్లోకి ఫర్నిచర్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంతకు ఏమేమి దొరుకుతాయి, లోపల ఎంత కాస్ట్ ఉంటాయి, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇంక వీడియో మొదలెడదామా? చూడండి మామ, ఈ స్టోర్ నేమ్ వచ్చి అభియాత్ మామ. ఇది కొత్త ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది లోపల. మీకు లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంతెంత రేట్లు ఉంటాయి, ఎలా ఉంటాయి. ఇది లోపల ఎంట్రన్స్ మామ. చూడండి లోపల ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. చాలా పెద్ద స్టోర్ మామ ఇది. కువైట్లో 99% ఎవరైతే కొత్త ఇండ్లు కట్టుకుంటారో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు మామ. ఇక్కడ ఆర్డర్ చెప్తారు, వాళ్ళు తర్వాత ఆన్లైన్ డెలివరీ చేస్తారు. లోపల ఎంట్రన్స్ చూడండి. ఇది చూడండి, రమదాన్ జరుగుతున్నది కాబట్టి లోపల డెకరేషన్ కూడా చాలా మంచిగా చేసినారు. చూడండి లోపల ఎంట్రన్స్ అంత బాగుందో, సూపర్ ఉంది కదా అసలు వ్యూ. చూడండి రమదానికి సంబంధించినట్టు మొత్తం అన్నీ మొత్తం చాలా బాగున్నాయి కదా. లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మామ. చూడండి లోపల డెకరేషన్కి సంబంధించిన మొత్తం ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది మామ. చూడండి వాల్ పెయింట్స్, వాల్కి పెట్టుకున్నట్టు ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా. ఇవి వచ్చి పూల కుండీలు, ప్లాస్టిక్ ఇవి అన్నీ. ఇవి చూడండి మామ, మొత్తం మిర్రర్లు బాగున్నాయి కదా. ఇవి చూడండి డైనింగ్ సెట్లు, ఇవన్నీ మొత్తం చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి మామ. చూడండి మొత్తం ఈ డైనింగ్ సెట్ మొత్తం అంతా వచ్చి చూడండి 139 దినార్లు మామ మొత్తం అంతా. చూస్తున్నారా? ఇది చూడండి మొత్తం ఏ పెట్టుకున్నది ఇది చూడండి. ఇది వచ్చి మొత్తం 1200 దినార్లు అనుకోండి. ఇది చూస్తున్నారా? ఇది చూడండి ఇది ఎలా ఉందో, మామూలుగా లేదు కదా, మొత్తం మామూలుగా ఉండదు, హై క్లాస్లో. ఇది చూడండి దీని రేటు కూడా. ఇది మొత్తం 1200 దినార్లు ఇలా. ఇది చూడండి ఇది ఎలా ఉందో. ప్రతిదీ ఎక్స్పెన్సివ్ మామ కువైట్లో. ఇది కువైట్ వాళ్ళకే సాధ్యం కొనేదానికి. మన ఇంటికాడ కూడా కొనేవాళ్ళు ఉంటారు, కానీ బాగా డబ్బులు ఉండే వాళ్ళకి సాధ్యం అవుతుంది. చూడండి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇంకా చాలా ఉంది మామ ఈ స్టోరు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది చూడండి మామ లోపల. ఇవి వచ్చి చిన్న చిన్న మంచాలు అవే చూస్తున్నారా ఎట్టున్నాయో, బెడ్లు. ఇది చూడండి ఇది అంత ఎంత ఎంత ఇది ఉందో మందము. ఇది వేసుకుంటే ఇంకా చలి ఏంది కర్మ, ఇంకేం రాదు, ఊపిరాడదు, అంత మందం ఉంది. కానీ మెత్తగా భలే ఉంటుంది. చూడండి ప్లేట్లు కానీ, డిన్నర్ సెట్లు మొత్తం అంతా. ఇది వచ్చి 12 దినార్లు. మన ఇంటికి డబ్బు ఒక 2000 3000 వేసుకోండి, అంత ఇంచుమించు అలా ఉంటుంది. చూస్తున్నారా? ఇది వచ్చి సోఫా సెట్లు మొత్తం అన్నీ. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటారు, ప్లస్ ఇతర దేశాలు కూడా ఉంటారు. మీరు స్కిప్ చేయకుండా చూసినారంటే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది కువైట్లో. నేను మ్యాక్సిమం మొత్తం ఇంపార్టెంట్ ఏదైతే మీకు బాగుంటాయో చూసేదానికి, ఏ తెలుసుకోవాల్సినట్టు అవి మాత్రమే చూపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, మీకు నా వీడియో పూర్తిగా అర్థమవుతుంది, నేను చెప్పేది అర్థమవుతుంది. ఇవి చూడండి మన టీవీ చూసేటప్పుడు రిలాక్సింగ్గా కూర్చునేదానికి అనమాట. చూడండి చైరు ఎలా ఉందో, మొత్తం కింద కాళ్ళ దగ్గర లేస్తుంది, మనం కంఫర్టబుల్గా పడుకోవచ్చు. అలా టీవీ చూసేదానికి అలా మొత్తం చైర్లు అనమాట. ఇది వచ్చి 165 దినార్లు. మన ఇంటికి డబ్బులు 40,000 అలా వేసుకోండి ఇంచుమించు అలా. మీరు చూస్తున్నారా బెడ్లు ఎంత బాగున్నాయో, దాని తగ్గ కలర్ కాంబినేషన్, కుర్చీలు కానీ మొత్తం సెట్ మిర్రర్ కానీ, వెనకాల లైట్లు కానీ ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి కదా. ఇది చూడండి ఇంకా ఇలా చూడండి. ఈ మొత్తం అన్ని బెడ్లే, పడుకుంటే అట్టే నిద్ర వచ్చేస్తుంది, అంత బాగున్నాయి అన్నమాట. చూడండి ఇది మొత్తం లైటింగ్ ఏరియా అనమాట. చూడండి ఇది కిచెన్ ఏరియా. ఇదేంది ఇది చూడండి ఎంత బాగుందో. లోపలికి ఇది కదా
వంట రాని వాళ్ళు కూడా వంట నేర్చుకొని మరీ చేస్తారు ఇలాంటి కిచెన్ ఉంటే. చూడండి ఎంత బాగుందో అసలు. ఎప్పుడు ఇంక వంట రూమ్లోనే ఉండాలనిపిస్తుంది. చూడండి ఇలాంటి వంట రూమ్ ఉంటే ఇంకా వంట రూమ్ని వదిలిపెట్టాలనిపిస్తుందా చెప్పండి. చూడండి ఎంత బాగుందో అసలు, ఎంత విశాలంగా ఉందో. మొత్తం ఇదంతా మొత్తం సెట్ చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంటుంది. దాదాపు 5 లక్షలు 6 లక్షల పైన ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇంకొక వంట రూము. ఇంకా చాలా ఉన్నాయి. ఇది చూడండి డైనింగ్ టేబుల్ ప్లస్ మొత్తం వంట రూము అన్నీ కలిపి. అది చూడండి ఇది ఎంత బాగుందో. చాలా ఉన్నాయి ఇంకా చూసేవన్నీ. ఇది చూడండి, నేను వంట రూమ్ చూసేదానికి ఇటు వచ్చేసిన అనమాట. అంత బాగా అనిపించింది నాకు. లైటింగ్ ఏరియా చూపిస్తాను ఇంకా, ఎందుకంటే ఫస్ట్లో ఇంట్రడక్షన్ చెప్పి లైటింగ్ ఏరియా చెప్పి మొత్తం అంతా వంట రూమ్ చూపిస్తా ఉన్నాను. కిచెన్ ఏరియా చూపిస్తాను, ఎందుకంటే నాకు అసలు వంట రూమ్ ఏరియా మాత్రం తెగ నచ్చేసింది. చూడండి ఎంత బాగుందో విశాలంగా. చూడండి ఇది చూడండి ఇది ఎంత బాగుందో. చూడండి లైటింగ్ ఏరియా ఎంత బాగుందో కదా. మొత్తం మన బెడ్ దగ్గర పెట్టుకోవచ్చు. మొత్తం లైటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనం బాత్రూంలో ఫిట్ చేసుకునేటివి, హాల్లో బయట ఫిట్ చేసుకునేటివి. చూడండి ఎంత బాగున్నాయి కదా. మొత్తం అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి మన దగ్గర. అవి చాలా సింపుల్గా ఉంటాయి. కొద్దిగా డిజైన్గా ఉండేటివి కొద్దిగా ఎక్కువ రేట్ ఉండొచ్చు అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు. చూడండి చాలా బాగున్నాయి కదా. చూడండి ట్రైల్స్ కూడా ఉన్నాయి బాత్రూంలో కానీ, అట్లా స్విమ్మింగ్ పూల్ దగ్గర వేసుకునేటివి కానీ, గార్డెన్లో కానీ అలా వేసుకునేటివి మార్బల్స్ ఇవన్నీ. ఇవి చూడండి డెకరేషన్ లాగా వేసుకునేటివి మార్బల్స్. చూస్తున్నారా? ఇవి చూడండి సింపుల్గా చాలా బాగున్నది కదా ఈ మార్బల్. ఒకటే ఇది చూడండి ఎంత హైట్ ఉందో. ఇవి చూడండి సింకులు. చూడండి ఈ సింక్ వచ్చి 30 kg అనమాట. చూడండి ఎలా ఉందో. 30 kg అంటే ఒక 8,000 అలా ఇంచుమించు. చూడండి బాత్రూమ్ కుర్చీలు బాగా వెస్టర్న్ సంబంధించినవి. ఇక్కడ ఇంకా చాలా తొట్లు ఉన్నాయి. చూడండి అన్ని తొట్లు ఉన్నాయి మొత్తం అన్నీ. ఇది చూడండి ఇలా ఉన్నది. ఇది చాలా కాస్ట్ అనుకుంటాను మొత్తము. ఇదంతా మొత్తం సెట్ వచ్చి 479 దినార్లు. అది చూస్తున్నారా? డబ్బులకి పెట్టే కొద్దీ అనమాట మోడల్స్. ఇది చూడండి మొత్తం అన్నీ తొట్లే. ఇవి చూడండి స్నానం చేసేదానికి మొత్తం సపరేట్గా గ్లాస్తో కూడిన రూమ్ అనమాట. ఇవి చూడండి డోర్లు, విండోస్ దానికి సంబంధించిన వాటివి అనమాట. ఇవన్నీ కొత్త ఇంటికి సంబంధించింది మొత్తం అన్ని సామాన్లు. ఇవి దొరకవని లేదు, మొత్తం కొత్త ఇల్లు కట్టుకుంటా ప్రతి ఒక్కటి వీటికి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి మోడల్గా ఉంటాయి. ఆర్డర్ కనపడుతున్నారు కదా వాళ్ళకి కానీ ఆర్డర్ ఇచ్చినామంటే మొత్తం వాళ్ళు వచ్చి మనకి డెలివరీ ఇస్తారు. పెద్ద ఇలాంటి సామాన్లు ఇంటికాడికే డెలివరీ ఇచ్చి వాళ్ళే ఫిట్ చేసిపోతారు. ఇవి చూడండి డోర్లు, ఇవి బాగున్నాయి కదా. ఇవి చూడండి మెయిన్ డోర్లు ఇవన్నీ. ఇవి చూడండి ఇవి వచ్చి మెయిన్ డోర్లు. ఇది చూడు భలే ఉండదు కదా. ఇది మొత్తం చాలా బాగుంటుంది. ఇవి చూస్తున్నారా మొత్తం మెయిన్ డోర్లు ఇవన్నీ. చూసినారు కదా ఈ వీడియో. మీకైతే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకు నచ్చిందో లేదో నాకు ఖచ్చితంగా తెలియాలి కాబట్టి.